హలో అందరికీ, నేను మీ భవ్య. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజైతే స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ అయితే చేస్తున్నాను. బయట ఎలా ఉంటుందో ఏంటో, వాళ్ళు ఏమేస్తారో మనం ఇంట్లోనే ఇలా చక్కగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో వీడియో అయితే చూసేద్దాం. ఇప్పుడు చికెన్ అయితే ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేయించుకొచ్చుకోవాలి. మరీ పెద్ద పీసెస్ అయితే లోపల ఉడకవు కదా, పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇలా నీట్గా చిన్నగా ముక్కలుగా కట్ చేయించుకొని నీట్గా వాష్ చేసుకొని 3-4 టైమ్స్ అయితే పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడైతే సరిపడా సాల్ట్ వేసుకొని ఫస్ట్ సాల్ట్ అంతా పీసెస్కి పట్టే విధంగా ఇలా అయితే కలుపుకోవాలి. ప్రెస్ చేస్తూ ఇలా కలుపుకున్నామనుకో సాల్ట్ అంతా మంచిగా పీసెస్కి పడుతుంది. ఇలా సాల్ట్ వేసి కలుపుకున్నాక మన కారానికి తగ్గట్టు నేనైతే 2 టేబుల్ స్పూన్స్ అయితే కారం వేసాను. కారము కొంచెం లైట్గా తక్కువ ఉందని చెప్పాను కదా, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అయితే వేసాను. ఇవన్నీ ఆప్షనల్, మీరంటే ఖచ్చితంగా వేసుకుంటేనే టేస్ట్. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర పొడి, ఇంకా గరం మసాలా, చికెన్ మసాలా, కొంచెం పసుపు, ఆయిల్ అన్నీ వేసుకోవాలి. వేసుకున్నాక ఇందులో కొంచెం కార్న్ఫ్లోరు, ఒక 2 టేబుల్ స్పూన్ అయితే కార్న్ఫ్లోర్ వేసాను. అండ్ 1 టేబుల్ స్పూన్ అయితే బియ్యం పిండి, రైస్ ఫ్లోరు. కొంచెం క్రిస్పీనెస్ కోసం అయితే వేస్తున్నాను. కొంచెం క్రిస్పీనెస్ బాగుంటుంది కదా. ఇదైతే శనగపిండి, గ్రామ్ ఫ్లోరు, శనగపిండి 2 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నాను. ఇవన్నీ వేసాక పీసెస్కి పట్టే విధంగా అంతా ఒకసారి అయితే కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ కలర్ కోసం అయితే ఏం యాడ్ చేస్తున్నానో తర్వాత చూపిస్తాను. ఇలా అయితే మొత్తం ఇక్కడ వాటర్ యాడ్ చేయొద్దండి, వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దు. యాడ్ చేయకుండా చూడండి ఇలా అయితే గట్టిగా కలిపేసుకున్నాను. ఇంకా దీనిలోకి అలాగే పచ్చిమిర్చి 2-3 ఇలా చీలికలుగా పచ్చిమిర్చి తీసుకొని ఇలా చీలిక కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ అవన్నీ కలిసే విధంగా అంతా పట్టే విధంగా ఒకసారి కలుపుకుంటే అయిపోతుంది. చూడండి నేనైతే కలర్ కోసం అయితే సాఫ్రాన్ యూజ్ చేస్తున్నాను. ఎలాంటి కలర్స్ అయితే వాడతలేను. ఈ సాఫ్రాన్ అయితే ఒరిజినల్, మా హస్బెండ్ కాశ్మీర్ వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చారు. ఇంకా బయట కలర్స్, ఫుడ్ కలర్స్ అయితే వాడితే పిల్లల హెల్త్కి మంచిది కాదు, మనకైనా మంచిది కాదు అనేసి సాఫ్రాన్ అయితే యూజ్ చేస్తున్నాను. సాఫ్రాన్ వేసి మళ్ళీ ఒకసారి మొత్తం ఇలా కలిపి అయితే పక్కకైతే పెట్టుకున్నాను. ఇదైతే ఖచ్చితంగా 2 అవర్స్ అయితే మ్యారినేట్ అవ్వాలి, లేకపోతే చికెన్ పకోడీకి అయితే బాగోదు. మినిమం 2 అవర్స్ మ్యారినేట్ అయితేనే చికెన్ అయితే పకోడాకి చాలా సూపర్గా ఉంటుంది. చూడండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను 2 అవర్స్ అయితే. చూడండి 2 అవర్స్ తర్వాత బయటికి తీసేసాను. ఈవినింగ్ టైంలో చేస్తున్నాను. తీసేసి కొంచెం అందులో జీడిపప్పు ఇలా వేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను. పొయ్యి మీద ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని చూడండి ఇందాక మనం కలిపి పెట్టుకున్న వాటిని ఒక్కొక్క పీసెస్గా ఇలా వేసుకోవాలి. చిల్లుతుంది, మనం పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసాం కదా, చిల్లుతుంది, కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. మనం ఈ పకోడా వేస్తున్నప్పుడు స్టవ్ అయితే సిమ్లోనే పెట్టి వేసుకోవాలి, ఎందుకంటే చిల్లే అవకాశాలు ఉన్నాయి. 3-4 డేస్ నుంచి అయితే నేనైతే వీడియోస్ చేయలేదు, ఎందుకంటే నా ఫోన్ అయితే బ్రేక్ అయ్యింది, అందువల్ల అయితే వీడియోస్ చేయలేదు. నేనైతే కొత్త ఫోన్ అయితే ఏం తీసుకోలేదు, మళ్ళీ ఫోన్నే టచ్ చేయించుకున్నాను. కొత్త ఫోన్ అయితే తీసుకుంటాను కంపల్సరీ, కాకపోతే టైం పట్టిద్ది. అందుకని ఈ ఫోన్నే ఇలా అడ్జస్ట్ చేసుకొని అయితే వాడుతున్నాను. అందుకని 4-5 డేస్ నుంచి అయితే వీడియోస్ అయితే రాలేవు. ఇంకా ఫోన్ వచ్చాక ఫస్ట్ వీడియో అయితే ఇంకా 5 డేస్ వీడియోస్ అలాగే మిగిలిపోయినాను. ఫస్ట్ వీడియో చికెన్ పకోడా వీడియోనే, లాంగ్ వీడియో అయితే, షార్ట్ వీడియోస్ అయితే చాలానే పెట్టాను. ఇంకా చూడండి ఇలా అయితే మంచిగా ఫ్రై అయిపోతున్నాయి. ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లో అయితే చేసుకోవాలి. చూడండి ఇలా ఇంకా అన్నీ ఇలా ఫ్రై అయితే ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా ఇలా చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వేగిపోయాయో, కరకరలాడుతూ చాలా అయితే క్రిస్పీగా వచ్చాయి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా వస్తాయని. నేనైతే ఇది సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం అనుకుంటా నేను ఇంట్లో పకోడా చేయడం. చాలా బాగా వచ్చింది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.